తిరుపతి రూరల్ మండలం దామినేడులో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇనాం భూమిలో వెలిసి ఉన్న పురాతన నాగాలమ్మ దేవాలయం నేలమట్టం చేశారు. భూమి తనదేనంటూ కృష్ణమూర్తి నాయుడు అనే వ్యక్తి అర్ధరాత్రి ఆలయం ఆనవాలు లేకుండా చేశారు. ఈ క్రమంలో గ్రామస్తులు వాహనాలను అడ్డుకుని ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరిస్తున్నారు. మనం విజువల్స్ లో క్లియర్ గా చూస్తున్నాం. ఏదైతే ఇనాం భూమిలో ఉన్నటువంటి దేవాలయాన్ని పూర్తిగా నేలమట్టం చేశారు. దాన్ని అడ్డుకుంటున్నారు గ్రామస్తులు. ఎందుకు ఈ విధంగా చేశారు? మనకి సాధారణంగా చూస్తుంటాం దేవాలయాలు లేదంటే కొన్ని చెట్లు కూడా ఉంటాయి, ఈ విధంగా దేవతామూర్తులుగా కొలిచేటువంటి చెట్లు కానీ అవి ఈ విధంగా లేకుండా నేలమట్టం చేసినటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. దీంతో అక్కడ ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కూడా మనకు కనిపిస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ ద్వారా తెలుసుకుందాం. వర్మ, గుడ్ మార్నింగ్ ఆశ. తిరుపతిలోని దామినేడు అంటే తిరుపతి రూరల్ పరిధిలోకి వస్తుంది, చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఇక్కడ చాలా ఏళ్ల క్రితమే నాగాలమ్మ దేవాలయం ఒకటి ఉండడం జరిగింది. అయితే నిన్న అర్ధరాత్రి ఉన్నపలంగా కొంతమంది ఒక 20 మంది వ్యక్తులు కృష్ణమూర్తి నాయుడు అనే వ్యక్తి ఆధ్వర్యంలో వచ్చి ఆ ఆలయాన్ని పూర్తిగా నేలమట్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. దీంతో గ్రామస్తులను వారిని అడ్డుకునే ప్రయత్నం చేసి వాళ్ళు కూడా గ్రామస్తులతో వాగ్వాదానికి దిగడంతో పరస్పరం కూడా దాడులు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో పోలీసులకి సమాచారం అందడంతో వాళ్ళు వచ్చి కూడా ప్రస్తుతం ఏదైతే వ్యక్తి కృష్ణమూర్తి నాయుడు అనే వ్యక్తి ఉన్నాడో అతని అనుచరులను కూడా పోలీసులు ప్రస్తుతం అదుపులో తీసుకుని తిరుచానూరు పోలీస్ స్టేషన్ లో వాళ్ళని ప్రస్తుతం ఉంచడం జరిగింది. ఇక స్థల వివాదం విషయానికి వస్తే అక్కడ 191-1B సర్వే నెంబర్ పేరుతో దామినేడులో స్థలం అయితే ఉంది. అయితే ఇది తనదేనంటూ కూడా కృష్ణమూర్తి నాయుడు కొన్ని పేపర్లు తీసుకురావడం జరిగింది. ఈ రిజిస్ట్రేషన్ పేపర్లు అంటే గత నెల అంటే మేలో ఈ మధ్యన కొత్తగా చేసిన ఒక పేపర్ జిరాక్స్ పేపర్లు తీసుకువచ్చి ఇది తమ రిజిస్టర్ భూమి అంటూ కూడా అతను చెప్పడం జరిగింది. అయితే ఇది చాలా కాలం నుంచి ఇనాం భూమిగా ఉంది. దీనికి సంబంధించి కూడా గ్రామస్తులు కూడా ఇదే చెప్తున్నారు. దీంట్లో తాము ఆలయాన్ని పెట్టుకుని ఆ నాగాలమ్మను పూజించుకుంటూ ఉన్నాము. అయితే ఈ విధంగా గుడిని కొట్టేయడంతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద పోలీసులు ఏదైతే కృష్ణమూర్తి నాయుడిని అతన్ని తీసుకువెళ్లి కూడా ప్రస్తుతం స్టేషన్ లో ఉంచారు. మొత్తం మీద ఈ వివాదాస్పద అంశం పైన పోలీసులు కేసు నమోదు అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అక్కడైతే వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకువెళ్లడంతో ప్రస్తుతం అక్కడ ప్రస్తుతానికైతే భూమి దగ్గర ప్రశాంత వాతావరణమే ఉందని చెప్పొచ్చు. ఆశ. రైట్ వర్మ, థాంక్స్ ఫర్ ది అప్డేట్. What?